హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారి మరీ అధ్వానంగా తయారైంది. హనుమకొండ జిల్లా ఉప్పల్ రైల్వే గేట్ సమీపంలో రోడ్డు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాదిగా వాహనాల్లో ప్రయాణికులు పరకాల, హుజూరాబాద్, కరీంనగర్ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ రోడ్డు వెంట మేడారం, సమ్మక్క సారక్క, కాళేశ్వరం, వేములవాడ, కొండగట్టు తదితర పుణ్యక్షేత్రాలకు భక్తులు వెళ్తుంటారు. రోడ్డు గుంతలమయం కావడంతో ఇబ్బంది పడుతూ వెళ్తున్నారని స్థానికులు తెలిపారు. భూపాల్పల్లి నుండి ఉప్పల్కు బొగ్గు లారీలు అధిక లోడుతో రావడం వలన పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నీరు నిలిచి ఎంత లోతు ఉంటుందో తెలియక గుంతలో పడి వాహనాలు కమాన్ పట్టీలు విరుగుతున్నాయని, అలాగే ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రయాణికులు గుంతలో పడి ఎన్నో ప్రమాదాలు జరిగాయన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారి ఉప్పల్ గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో పెద్ద గుంతలు ఏర్పడడం జరిగింది. మొగాలు లోతు ఈ గుంతల లోతు ఉంది. వర్షం పడితే కనీసం ఆ గుంతలు ఏర్పడని సిచ్యువేషన్లో ఉన్నాయి. నిత్యం వందలాది వెహికల్స్ ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తాయి. చాలా సందర్భాల్లో బైక్లో వెళ్తున్న వారు ఇక్కడ పడి కాళ్ళు విరిగిన సందర్భాలు ఉన్నాయి. కార్ వాళ్ళు ఇంజన్లు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తక్షణమే గవర్నమెంట్ దీని మీద స్పందించి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రయాణికులు మొరపెట్టుకుంటున్నా కానీ ఎవరు కూడా స్పందించని దుస్థితి. దయచేసి వెంటనే ఆర్ఎం డిపార్ట్మెంటు దీనిపై స్పందించి కొత్త రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రయాణికుల పక్షాన మేము మీడియా ద్వారా మీకు విన్నపం చేసుకుంటున్నాం. పర్కాల్ హుజూరాబాద్ హైవే రూట్లో ఉప్పల్ గేట్ దగ్గర నిత్యం వేలాది వాహనాలు అధిక లోడుతోటి లారీలు తిరగడం వలన గుంతలమయం ఏర్పడినది. అందులో ఈ వర్షాకాలంలో గుంతలలో కార్లు కానీ బైకులు కానీ దిగినప్పుడు ఆ లోతు ఏర్పడక ప్రయాణికులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి అధికారులు తొందరగా స్పందించి ఈ ప్రమాదాలు జరగకుండా నివారించాలని, ఈ పూడికలను ఈ వర్షంతో ఈ హైవే హెవీ లోడ్ వలన గుంతలు ఏర్పడినాయి కాబట్టి ఆ లోడ్ వలన ఏర్పడినటువంటి గుంతలను కొత్తగా రోడ్డు నిర్మించి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండాలని అధికారులను కోరుతున్నారు. హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారి ఉప్పల్ గ్రామంలో కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా